ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచిన ఇద్దరు ముఖ్య నాయకులు జగన్, కేసీఆర్. గాంధీలను ఎదిరించి జగన్ సొంత పార్టీ పెట్టి ఏపీలో కాంగ్రెస్ ను పూర్తిగా మాయం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం సాధనలో కాంగ్రెస్ సహకారం ఉన్న కేసీఆర్ చివరికి టీఆర్ఎస్ ద్వారానే సీఎం అయి కాంగ్రెస్ ను దశాబ్దం పాటు అధికారానికి దూరం చేశారు. ఈ ఇద్దరే కాంగ్రెస్ కు పెద్ద కష్టాలు కలిగించారని పార్టీ భావిస్తోంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి వ్యూహాత్మకంగా తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ జగన్ మాత్రం ఆలస్యం చేయకుండా ఎన్డీఏకు మద్దతు ఇస్తామని ముందుగానే ప్రకటించారు. కాంగ్రెస్ వైపు నుంచి రాయబారాలు రాకుండా ముందే తాను దూరంగా ఉన్నానని సంకేతం ఇచ్చారని చెబుతున్నారు. కేసీఆర్ మాత్రం ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఆయన ఎవరికి మద్దతు ఇస్తారన్నది రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఆంధ్రాలో పీసీసీ చీఫ్ షర్మిల జగన్ బీజేపీతో అక్రమంగా జట్టు కట్టారని విమర్శలు చేస్తున్నారు. దీని వెనుక కాంగ్రెస్ కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకోవాలన్న వ్యూహమేనని అంటున్నారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ సహజ సిద్ధమైన ప్రత్యర్థులే. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల నేతల నిర్ణయాలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జాతీయ రాజకీయాలకు కీలకంగా మారాయి.